సో ఏం జరిగింది ఇవాళ ఎపిసోడ్లో అంటే జరగాల్సిందే జరిగింది. సాయి ఎలిమినేషన్ మనకి నిన్నే లీక్స్ వచ్చేసాయి బేసికల్గా ఎలిమినేషన్ అని చెప్పేసి. కాకపోతే లాస్ట్లో చిన్న ట్విస్ట్ వస్తుందేమో అని నేను అనుకున్నాను. ఏంటంటే ఆ, తనుజ తన దగ్గర ఉన్న సేవింగ్ కార్డు వాడుతుందేమో సాయికి అని నేను అనుకున్నాను. బట్ వాడలేదు. అండ్ వాడాల్సిన అవసరం కూడా అంత రాలేదు. సాయి ఎలిమినేషన్ ఏదో పెద్ద నేను అన్ఫేర్, ఆయన ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ కాదు అని అయితే నేను చెప్పను. ఎందుకంటే సాయి పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు. కంపేర్ టు ఒక గౌరవ్తో కంపేర్ చేస్తే గౌరవే బెటర్. సాయిది ఎక్కువ పర్ఫార్మెన్స్. ఫస్ట్ 2 వీక్స్ అయితే నిద్రపోయాడు లిటరల్గాను. లైక్ ఏం పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ షోలో ఉండాలి అంటే ఏదో కుతంత్రాలైనా చేయి, లేకపోతే కన్నింగ్గా చేయి, లేకపోతే గేమ్ ఆడు, రచ్చ చేయి, ఏదో ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాధురి గారి విషయానికి వచ్చిందనుకోండి, ఆవిడ ఏదో సంథింగ్ లైక్ ఫస్ట్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. లైక్ షీఈ్ లిటరలీ మెస్డ్ అప్ ద ఎంటైర్ సిస్టమ్. మొత్తం గెలికేశారు, గొడవ పెట్టేశారు. నెగిటివ్ అవని పాజిటివ్ అవని ఏదో ఒక ఇంప్రెషన్ కలిగింది. ఓకే. అండ్ లాస్ట్కి ఆవిడ వెళ్ళిపోతున్న టైంలో అరే ఇంకొంచెం ఉంటే బాగుండేది, ఇంకొంచెం రచ్చ జరిగేది అన్న ఒక రకమైన ఇంప్రెషన్ వచ్చింది మాధురి గారి మీద. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ వాట్ ఎవర్ షీ హాజ్ డన్ ఇన్ ద షో. కాకపోతే ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ ఏదో క్రియేట్ చేయడం వల్ల షో మీద కొంచెం ఇంపాక్ట్ కలిగింది. వేరాస్ కమింగ్ టు సాయి విషయానికి వస్తే అసలు అలాంటి ఇంప్రెషన్ ఏం కలగలేదు షో మీద ఎట్ ఆల్. ఏ ఇంప్రెషన్ కలగలేదు లిటరల్గా. ఈ వాజ్ నాన్ ఎగ్జిస్టెంట్ ఒక రకంగా చెప్పాలంటే. షో మొత్తంలో నాన్ ఎగ్జిస్టెంట్. ఈ అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న నామినేషన్, అదే మొన్న క్యాప్టెన్సీ నామినేషన్, అదే క్యాప్టెన్సీ కంటెంట్ ట్రైన్ టాస్క్ జరుగుతున్నప్పుడు ఊరికే స్వింగ్ అయిపోతున్నాడు ఒపీనియన్స్లో. ఫస్ట్ ఏంటంటే దివ్య అన్నాడు, తర్వాత రితు అన్నాడు, తర్వాత మళ్ళీ రితు గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దివ్య అన్నాడు. సో ఆయనకే సగం క్లారిటీ లేదు ఒక రకంగా. సో అలాంటి కంటెస్టెంట్స్ ఉన్నా లేకపోయినా ఒకటే. బట్ అతనిలో ఒకటైతే చెప్పగలను, ఈ హ్యాస్ అ లాట్ ఆఫ్ టాలెంట్. టాలెంట్ అయితే ఉంది, చాలా వరకు టాలెంట్ ఉంది. బట్ ఒకటైతే చెప్పాలి, టాలెంట్ ఉన్నా నువ్వు ఏదో రకంగా ఊడపిక్కొని ఏదో చేసుకుని ఉండొచ్చు. బట్ ఆయన ఏం చేయలేకపోయాడు. అండ్ మరో సిచ్యువేషన్ కూడా రాలేదు లైక్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ కాఫిన్ టాస్క్ వచ్చింది. ఓకే. అందులో ఏంటంటే ఆ కాఫిన్లో రమ్య ఉంటే అది విడిపించాలనే టాస్క్ వచ్చింది. అందులో గౌరవ్ ఎక్సెల్ అయ్యాడు. లేక గౌరవ్ ఎక్సెల్ అయ్యాడు, క్యాప్టెన్ అయిపోయాడు. ఒకవేళ అందులో కానీ విన్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గుడ్ ఫర్ హిమ్. ఓకే. మరి క్యాప్టెన్ విన్ అయ్యేవాడో లేదో తెలియదు కానీ వుడ్ హ్యావ్ బీన్ గుడ్ ఫర్ హిమ్. బట్ అక్కడ ఫెయిల్ అయిపోవడంతో ఇంకెక్కువ స్కోప్ రాలేదు. అండ్ రెబల్స్ కూడా బ్యాక్ స్టాప్ చేసేయడం పెద్ద బొక్కే పడిపోయింది ఒక రకంగా. రితు తనని బ్యాక్ స్టాప్ చేయడం కూడా బొక్కే పడిపోయింది. సో ఓవరాల్గా తన ఎలిమినేషన్ ఈజ్ ఫేర్ అని నేను చెప్తాను. బెస్ట్ ఆఫ్ లక్ టు హిమ్. ఓకే. ఇది పక్కన పెట్టేస్తే, సాయి విషయం పక్కన పెట్టేస్తే, ఇవాళ ఎపిసోడ్లో బేసికల్గా ఒక టాస్క్ పెట్టారు. ఎవరు విన్నింగ్ దగ్గర ఉన్నారు, ఎవరు లూజింగ్ దగ్గర ఉన్నారు అని ఒక టాస్క్ పెట్టారు. హౌస్ మేట్స్లో మెజారిటీ ఆఫ్ దెమ్ లూజింగ్ దగ్గర ఎవరు ఉన్నారు అంటే సాయి పేరు పెట్టారు. ఓకే. సాయి పేరు పెట్టారు అండ్ భరణి పేరు పెట్టారు. కొంతమంది ఒకళ్ళిద్దరు ఎంతమందో గౌరవ్ పేరు పెట్టారు, విచ్ ఇస్ నెగ్లిజిబుల్. బట్ మెజారిటీ సాయి అన్నారు, విచ్ ప్రూవ్డ్ సాయి డిజర్వ్ టు గెట్ ఎలిమినేటెడ్ అని ప్రూవ్ అయింది, విచ్ ఇస్ ఫేర్ ఎనఫ్. భరణి పేరు పెట్టారు అంటే నాకు అది పెద్ద షాక్ అనిపించలేదు. ఎందుకంటే భరణి కాంట్రిబ్యూషన్ అసలు ఇంటికెళ్ళి వచ్చాడు లిటరల్గా. హీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, వాట్ ఈస్ ద టాక్ అబౌట్ హిమ్. కానీ ఇంకా ఆ షెల్లోంచి బయటకు రావట్లేదు. చిరాగేస్తుంది లిటరల్గాను. అండ్ రేపు నామినేషన్స్ ప్రోమో చూసాను, దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ భరణి అసలు ఒక రకంగా నేను ఆనెస్ట్గా చెప్తాను, నాట్ టు అఫెండ్ ఆర్ సంథింగ్, వేస్ట్ ఆఫ్ ఎ కంటెస్టెంట్లో అయిపోయాడు. రీఎంట్రీ రావడం అనేది అసలు బిగ్ థింగ్ ఇన్ బిగ్ బాస్. జనరల్గా రీఎంట్రీలు చాలా రేర్గా వస్తాయి. వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. ఈధర్ కంప్లీట్ చేంజ్ అయిపోవాలి, లేకపోతే ఎరగదీసేయాలి, రచ్చ చేసేయాలి, ఎరగదీసేయాలి, ఏదో ఒకటి చేయాలి. బట్ ఏమీ చేయట్లేదు. అదే లూప్ హోల్లో పడిపోయాడు లిటరల్గా. నువ్వు బయటకు రావట్లేదు, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజ్. అండ్ అందరూ అదే అంటున్నారు లిటరల్గా. ఇవాళ సాయి వెళ్ళిపోతే 3 గుడ్ 3 బ్యాడ్ పెట్టాలి అన్నాడు. గుడ్ ఎవరంటే డెమాన్ పవన్, ఎమాన్యుల్, వీళ్ళకి పెట్టాడు. బ్యాడ్ వచ్చేసరికి భరణి, రితు అండ్ ఇంకొకళ్ళు ఎవరు, లెట్ మీ సీ,
దివ్యాకి పెట్టాడు లిటరల్గా. సో బర్నీ దివ్య ఇద్దరికి బ్యాడ్లో పెట్టాడు సాయి, విచ్ మేక్ సెన్స్. దివ్య ఏంటంటే భరణిని వాడుకుని గేమ్ ఆడుతోందో లేకపోతే ఆ జెన్యున్ బాండో నాకు అర్థం కావట్లేదు. బట్ ఆమె ఓవర్ పొసెసివ్నెస్ అండ్ ఓవర్ ప్రొటెక్టెడ్నెస్ కొంచెం చిరాగ్గా ఉంది. అండ్ బర్నీ అందులోంచి బయటకు రావట్లేదు, ఆ షెల్లోంచి బయటకు రాకుండా ఈ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ దట్. ఒక స్టాండ్ తీసుకోవట్లేదు. అరే మనం వదిలిపడదొబ్బంటారా, నన్ను ఎందుకు సాగు కొడుతున్నారు అన్నట్టు ఏం అనట్లేదు. అదే లూప్ హోల్లో స్ట్రక్ అయిపోవడం జనాలకు చిరాకేస్తుంది. అండ్ ఇక్కడైనా ఈ నెక్స్ట్ వీక్, ఇది నెక్స్ట్ వీక్ డెడ్ వీక్ అబ్బా, నెక్స్ట్ వీక్ డెడ్ లైన్ వీకే. నెక్స్ట్ వీక్లో కానీ ఆయన ప్రవర్తన చేంజ్ లేదు, అదే కంటిన్యూ అవుతాడంటే ఇంకా సాయిరామ్ 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 వెళ్ళిపోవడం బెటర్ ఇంకా. అండ్ ఇవాళ ఎపిసోడ్లో మెయిన్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ దెమ్ విన్నింగ్లో ఎవరు అంటే 5 people అనుకుంటా. 5 members ఓటెడ్ ఫర్ ఎమాన్యుల్. కొంతమంది తనూజాకి పెట్టారు. బట్ నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే ఇవాళ లిటరల్గాను సంజన అందరూ ఏమనుకున్నారు లిటరల్గాను, షీ విల్ బీ సపోర్టింగ్ ఎమాన్యుల్ అనుకున్నా. బట్ ఆమె డెమాన్ పవన్కి పెట్టింది. హీ హ్యాస్ ఆల్ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ అ విన్నర్ అని చెప్పి పెట్టింది, విచ్ వాజ్ అ సర్ప్రైజ్ నాకు లిటరల్గా. ఎందుకంటే ఆమె ఎమాన్యుల్తోనే ఉంటుంది లిటరల్గా. ఎప్పుడు ఎమాన్యుల్కే సపోర్టు, క్యాప్టెన్సీలో ఎమాన్యుల్కే సపోర్టు, అన్నిటికీ ఎమాన్యుల్కే సపోర్టు. బట్ తను వెళ్ళి డెమాన్ పవన్ పెట్టింది, విచ్ వాజ్ అ గుడ్ థింగ్. అండ్ కళ్యాణ్ కూడా ఒక ఓట్ వచ్చింది టు బికమింగ్ ఛాన్స్ ఆఫ్ విన్నర్. అది ఎవరంటే ఎమాన్యుల్ నుంచి వచ్చింది, లైక్ హీ హ్యాస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ అని చెప్పేసి. తనూజాకి 5 వచ్చాయి అండ్ ఎమాన్యుల్కి 5 వచ్చాయి. 5-5 ఎగ్జిట్లో నేను చెప్పినట్టు ఇందాక సాయికి ఎగ్జిట్ వచ్చింది అండ్ బర్నీకి వచ్చాయి. సాయి ఎగ్జిట్ అయిపోయాడు, మేబీ నెక్స్ట్ బర్నీ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు నెక్స్ట్ వీక్, మరి చెప్పలేం. సో అండ్ కమింగ్ టు ఇవాళ ఏంటంటే మెయిన్ సెంటర్ ఆఫ్ ద టాపిక్ దివ్యాకి ఏంటంటే గట్టిగా వీడియోస్ ప్లే చేశారు, క్లాస్ స్పీకర్. అంటే ఆమె ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే ఆమె పర్సనల్గా తనూజా మీద గ్రడ్జ్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది అని చెప్పారు హోస్ట్ లిటరల్గాను. ఏం చెప్పారంటే, అమ్మ నీ గురించి నువ్వు ఆడు, నువ్వు విన్ అవ్వడానికి ఆడు, లేకపోతే నువ్వు విన్ అవ్వడానికి ఆడకపోయినా పర్లేదు కానీ అవతలోడు నాశనం అయిపోవాలి, అవతలని పీకి పడేయాలి అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది. సో నువ్వు ఆ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే కరెక్ట్ కాదు అన్నట్టుగా వీడియోలో ప్లే అయింది. ఎందుకంటే ఆమె ఈ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవ్వకముందు షీ వాజ్ లైక్ తనూజాని మాత్రం తీసేయాలి చెప్పి గౌరవ్కి చెప్పడం. అండ్ తను ఏంటంటే ఎమాన్యుల్కి ఛాన్స్ ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే ఒక రకంగా షీ ఈజ్ టార్గెటింగ్ సమ్వన్స్ డౌన్ఫాల్ అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హర్ గేమ్. నువ్వు నీ గురించి ఫోకస్ చేయకుండా వేరే వాళ్ళ గురించి ఫోకస్ చేస్తున్నావు అంటే యు ఆర్ లూజింగ్ ద ప్లాట్ అండ్ ఈవెన్చువల్గా నువ్వు ఎగ్జిట్ అయిపోతావు, ఆ నెగిటివిటీ అంతా బయటకు వచ్చి. అదే హోస్ట్ పాయింట్అవుట్ చేశారు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ హర్ లిటరల్గా, సో దట్ షీ విల్ ఇంప్రూవ్ హర్ గేమ్. బట్ చూడాలి ఆమె గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటుందో లేకపోతే ఆ నెగిటివిటీలోంచి బయటకు వస్తుందో అనేది చూడాలి. ఆమె కూడా చెప్పారు, అమ్మ నీ గురించి నువ్వు ఆడాలి, నువ్వు ఇలా ఇంకొకరిని పతనం ప్లాట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎక్స్పోజ్ అయిపోతావు, అది మంచిది కాదు. ఆమె బాగా డల్ అయిపోయింది వాళ్ళ ఎపిసోడ్లో లిటరల్గా. లైక్ షీ ఫేస్ అని అంటారు కదా, లైక్ డల్ అయిపోయింది, ఫేస్ మాడిపోయింది అన్నట్టు అట్లా అయిపోయింది. అండ్ పోలే ఒక రకంగా రియాలిటీ చెక్ అని అనుకోవాలి, దట్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నట్టుగా తెలిసింది లిటరల్గా. తెలుసుకుందామే లిటరల్గా, చూడాలి మరి ఇంకేమవుతుందో ఏంటో. అండ్ కమింగ్ టు టుమారోస్ ప్రోమో. సో రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే, ఇది మన సీజన్ 6లో నేను ఫస్ట్ టైం చూసినట్టు గుర్తు. సీజన్ 7లో జరిగిందో లేదు. అదే ఒక చైర్ ఉంటుంది, పైన బురద నుంచి షవర్ ఇలా వస్తుంది అనమాట, ఆ సీట్లో కూర్చోవాలి. సో ఇందులో నాకు ఎవరెవరు నామినేషన్ ఎవరెవరిని చేశారు అంటే, ఎమాన్యుల్ వచ్చేసి భరణీని చేశాడు. ప్రోమోలో చూసినా చెప్తున్నాను, నాకు ఇంకా తెలియదు. ఎమాన్యుల్ వచ్చేసి భరణీని చేశాడు, స్టేటింగ్ దట్ అన్నా మీరు స్టాండ్ తీసుకోవాలి, ఆట పనికిరాదు అన్నట్టుగా చెప్పాడు. అదే బేసికల్గా మనకు అనుకున్నట్టు, అన్న మీరు ఇంకా ఇంటికి బయటకు వెళ్ళి వచ్చారు, మీరు ఇంకా గేమ్ మారలేదు, అదే చెత్తాట ఆడుతున్నారు, మీరేం ఆట ఆడట్లేదు లిటరల్గాను, మీరు స్టాండ్ తీసుకోవాలి ఇది అది అని చెప్పి ఎమాన్యుల్ భరణీని నామినేట్ చేశాడు. రితు వచ్చేసి దివ్యాన్ని నామినేట్ చేసింది, సేయింగ్ దట్ నువ్వు ఒక గ్రూప్లా ఫార్మ్ చేసుకుంటున్నావు, ఒక గ్యాంగ్లా ఫార్మ్ చేసుకుంటున్నావు, వాళ్ళందరినీ నీ ఇన్స్ట్రక్షన్స్తో నడిపిస్తున్నావు అండ్ వాళ్ళందరినీ అవతల వాళ్ళ మీద వదులుతున్నావు లిటరల్గా. లైక్ ఒక రెఫరెన్స్ ఇచ్చింది, బాణాలు వదిలినట్టు అందరి మీద వదులుతున్నావు నువ్వు లిటరల్గా, అలా నువ్వు చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పి. అంటే బేసికల్గా ఏంటంటే షీ ఈజ్ ఫార్మింగ్ ఒక కల్ట్ లాగా ఒక గ్రూప్లో ఫార్మ్ చేసుకుని అందరినీ ఇలా రెచ్చగొట్టి ఒకళ్ళ వైపు ఉసి కలుపుతున్నావు నువ్వు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసింది, అంటే చెప్పింది రితు.
సో దివ్య ఈజ్ ఆల్సో నామినేటెడ్ త్రూ రితు. అండ్ గౌరవ్ వచ్చేసి సంజన నామినేట్ చేశాడు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. వై ఈస్ గౌరవ్ టార్గెటింగ్ సంజన? రీజన్ ఏం చెప్పాడు అంటే, మీరు గేమ్ యావరేజ్గా ఉంది, నేను ఫస్ట్లో బాగుండేది, తర్వాత నుంచి గేమ్ యావరేజ్గా ఉంది, ఫస్ట్ నుంచి చూస్తున్నాడా లేదు తెలియదు, బట్ కాంటెక్స్ట్ నాకు ఏంటంటే మీ గేమ్స్ అలా యావరేజ్గా ఉంది, ఇది అదే అని చెప్పాడు. సంజన కౌంటర్ ఇచ్చింది, నువ్వు ఫస్ట్ నుంచి ఎపిసోడ్ చూసావా అని ఉంది. సో తర్వాత ఏం ఆర్గ్యుమెంట్ అయిందో మరి నాకు తెలియదు లిటరల్గా. అండ్ నిఖిల్ కూడా నామినేషన్ పడింది ఫ్రమ్ కళ్యాణ్ నుంచి నిఖిల్ నామినేషన్ పడింది. నిఖిల్ ఏంటంటే ఇన్ రెస్పాన్స్ టు వాట్ కళ్యాణ్ సెడ్, నా గేమ్ ఇంప్రూవ్ అవుతోంది ఇది అని చెప్పి కొంచెం వాయిస్ రేజ్ చేసి చెప్పాడు, విచ్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్. నిఖిల్కి ఈ వీక్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీక్ కానీ నిఖిల్ కానీ గట్టిగా స్టాండ్ తీసుకుని పర్ఫామ్ చెయ్యకపోతే నిఖిల్ విల్ బీ అవుట్ ఆఫ్ దిస్ వీక్. నిఖిల్ విల్ బి షూర్లీ అవుట్ ఆఫ్ దిస్ నెక్స్ట్ వీక్ ఇఫ్ హీ డజంట్ పర్ఫామ్. ఎందుకంటే ఆయన కూడా సాయి లాగే ఎక్కువ కనపడట్లేదు. సాయి 70% కనబడట్లేదు అంటే నిఖిల్ కొంచెం తక్కువ 65% కనబడట్లేదు. సాయి టాస్క్లు ఎక్కువ ఆడాడు, కానీ నిఖిల్ టాస్క్లు ఆడాడు కాబట్టి, ఏ టాస్క్ అంటే అదే ఆ వెయిట్ సుమూసే టాస్క్ ఆడాడు, అందులో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈవెన్ దో గౌరవ్తో ఓడిపోయాడు, అక్కడ కొంచెం ఇంప్రెషన్ పడింది నిఖిల్ మీద, దట్ హీఈస్ గుడ్ అని చెప్పి. తర్వాత మళ్ళీ డల్ అయిపోయాడు లిటరల్గా, నిఖిల్ పెద్ద గేమ్ ఆడలేదు. అండ్ నిన్న ట్రైన్ టాస్క్లో, అది మొన్న జరిగిన ట్రైన్ టాస్క్లో దూరి తనూజాకి సపోర్ట్ చేసి సుమన్ శెట్టిని నామినేట్ చేయడం వల్ల కొంచెం ఇంప్రెషన్ పడింది లిటరల్గా నిఖిల్ మీద. ఈ నెక్స్ట్ వీక్ నిఖిల్కి ఇట్స్ గోనా బీ అ హ్యూజ్ వీక్. ఆయన కానీ ఈ నెక్స్ట్ వీక్ దాంట్లో కనబడకుండా డల్ అయిపోయి ఉంటే హీ వోంట్ గెట్ సేవ్డ్, హీ విల్ గెట్ ఎలిమినేటెడ్. అండ్ అదే పరంగా భరణి కూడా ఇంపార్టెంట్. నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో ఉన్న హిట్ లిస్ట్లో ఇద్దరు హిట్ లిస్ట్లో ఉన్నారు. మెయిన్ నిఖిల్ అండ్ భరణి అయితే ఒకటే, బాస్ నువ్వు గేమ్ ఆడు బాస్, ఇంకా వీళ్ళు ఎవరైనా వచ్చి ఎక్కువ తక్కువ మాడితే ఇచ్చి పడేసే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవరైనా కానీ నీ చుట్టూ తిరిగి నీ గేమ్ చెడగొడుతున్న వాళ్ళు వచ్చి ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే ఇచ్చి పడేసే. ఇవాళ ఒక విషయం నచ్చలేదు నాకు, ఎలిమినేషన్ అవ్వకముందు సాయి అండ్ బర్నీ వర్ ఇన్ ద లీస్ట్ అని చెప్పినప్పుడు లిటరల్గా బర్నీ వెళ్ళి తనుజాని అడుగుతున్నాడు లిటరల్గాను, ఒకవేళ ఛాన్స్ వస్తే నన్ను సేవ్ చేస్తావా, ఒకవేళ నేను ఎలిమినేట్ అయిపోతే నన్ను సేవ్ చేస్తావా, నన్ను సేవ్ చేసే ఛాన్స్ ఉన్నాయా అంటే తనుజా కూడా సేవ్ చేస్తా అని చెప్పలేదు. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్, నేను ఇంకొకరు ప్రామిస్ చేశాను, ఐ విల్ డూ మై బెస్ట్ అని చెప్పింది, కానీ కాన్ఫిడెంట్గా చెప్పలేదు ఐ విల్ సేవ్ యూ అని చెప్పేసి. సో హీఈస్ లూజింగ్ ఎవ్రీ వన్ లిటరల్గా. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇంకా ఇది ఉండాలి? గో అవుట్ అండ్ లిటరలీ గో హ్యామర్ అండ్ టాంగ్స్ అంటారు కదా, లిటరల్ లైక్ గో అవుట్ అండ్ బ్లాస్ట్ అవే లిటరల్గా. అట్లా చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ నేను చెప్పినట్టు రేపు నామినేషన్ మనకు తెలుస్తుంది ఎవరెవరు ఉన్నారో నామినేషన్లో. అండ్ క్యాప్టెన్ ఎవరు ఎమాన్యుల్ కాబట్టి ఎమాన్యుల్కి ఏమి ఓట్లు పడవు. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తారు, నామినేషన్ బోర్డు మీద టైమర్ ఇచ్చాడు, లైక్ 5 minutes 6 minutes టైమర్ ఇచ్చినట్టున్నాడు. సో విత్ ఇన్ ఆ టైంలోనే యూ హ్యావ్ టు కంప్లీట్ ద నామినేషన్ అన్నట్టుగా పెట్టాడు, విచ్ ఈస్ మేబీ ఎందుకు పెట్టాడో అదే. జనరల్గా టైం ఉండదు నామినేషన్లో, పొద్దున్న స్టార్ట్ అవుతే రాత్రికి అవుతుంది, కానీ ఈసారి నామినేషన్స్లో టైం కూడా పెట్టాడు. సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు సీ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్. అండ్ అదే షీట్ మీద కూర్చుంటే బురద ఇలా మొత్తం వర్షం పడుతుంది, అందులో తడిసిపోయి ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుస్తుంది. సో ప్రోమోలో కనిపించిన ప్రకారం అయితే ముగ్గురే, దివ్య, భరణి అండ్ నిఖిల్ కనిపించారు. సో ఇంకా ఎక్కువ మంది ఉన్నారేమో, ప్రోమోలో అంతా చూపించాడు కదా, సో ఎంతమంది ఉన్నారో చూడాలి. అండ్ ఆల్సో క్యాప్టెన్కి ఒక ఆప్షన్ ఉంటుంది టు సేవ్ సమ్మన్ ఫ్రమ్ నామినేషన్. సో తను ఎవరిని సేవ్ చేస్తాడో నాకైతే తెలీదు, ఏమో ఎవరు వచ్చారో దాన్ని బట్టి ఉంటుంది కదా. సో ఎవరు సేవ్ చేస్తారో తెలియదు. ప్రోమోలో నలుగురు, సంజన కూడా యాడ్ అయింది, సంజన, భరణి, నిఖిల్, దివ్య, వీళ్ళు నలుగురు అయితే ఉన్నారు ప్రస్తుతానికి నేను చూసిన వాటి. ఇంకెంతమంది ఉన్నారు నాకు తెలియదు. సో వీ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. అండ్ ఇవాళ ఎపిసోడ్ అయితే పెద్ద మ్యాటర్ ఏం లేదు, అనుకున్నది, ఎందుకంటే అనుకున్నది జరిగింది. సాయి వీళ్ళు గెట్ ఎలిమినేట్ అన్నాడు, వెళ్ళిపోయాడు. అండ్ క్లాస్ స్పీకర్ తనుజ కూడా క్లాస్ స్పీకర్, నువ్వు చేతి మీద ఇట్లాగా ఎవరి పేరు రాయాలో ఇలాగా సైకిల్ చేస్తున్నావు, సలహాలు ఇస్తున్నావు రాముకి అని సోషల్ మీడియాలో బాగా హల్చలైంది ఆ మ్యాటర్ మీద. లైక్ తనుజ చీట్ చేస్తుంది, ఇట్లా సలహా ఇస్తుంది. రాముకి ఏంటంటే కళ్యాణ్ పేరు చెప్పింది, ఇట్లా నామినేట్ చేయి అని చెప్పి చేతి మీద రాసింది, కే అని రాసింది అని చెప్పి రాయడం కరెక్ట్ కాదు అని చెప్పి సోషల్ మీడియా చాలా హల్చలైంది, ఇట్లా షీస్ చీటింగ్ ఇన్ ద గేమ్ అని చెప్పేసి. ఇవాళ ఏం సిల్లీ రీజన్ ఇచ్చిందంటే, అది నేను వాళ్ళిద్దరు కొట్టుకుంటే చూడాలని ఉంది నాకు సార్, అందుకే రాశాను అంట. అది చాలా సెన్స్లెస్గా అనిపించింది. షీ క్లియర్లీ హ్యాడ్ అ కన్నింగ్ ప్లాన్ లిటరల్గా, అలా చేయకూడదు, బట్ వాళ్ళు చేసిన వార్నింగ్ ఇచ్చింది, సారీ సార్ ఇంకెప్పుడు చేయను సార్, నేను చెయ్యను సార్, కానీ నేను చేస్తానేమో తెలియదు సార్, చేయను సార్ అన్నది. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్,
అట్లీస్ట్ నాకు తెలిసి బిగ్ బాస్ టీమ్ మీద ప్రెషర్ పడినట్టుంది. ఏమో మరీ ఎక్కువ ఫేవరిజం అయిపోతుంది మీరు మీ క్యాండిడేట్స్కి, అన్నీ పక్కన పెట్టండి. సో అలాంటివన్నీ చేయకూడదు, ఒక వార్నింగ్ ఇవ్వండి లైట్గాను అన్నట్టు ఇచ్చారు. ఆ వార్నింగ్ కూడా లేదా అమ్మా, వద్దా అలాంటివి చేయకు అని చెప్పి క్యూట్గా చెప్పినట్టుంది. వాట్ ఎవర్ మ్యాటర్ అయితే అంది లిటరల్గా. సో కూల్, ఇది ఈ సండే ఎపిసోడ్ డిస్కషన్, ముచ్చట్లు, సోది టాక్ ఏదనుకుంటే అనుకోండి. నేను పెద్దగా రివ్యూ లాంటివి ఏం చేయలేను, ఏం చేసి నేను అనుకుంది చెప్తాను. నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఛానల్కి మంచి వ్యూస్ వస్తున్నాయి అండ్ మంచి జనాదరణ వస్తుంది. షార్ట్స్కి స్పెషల్గా, షార్ట్స్కి అయితే సూపర్ రెస్పాన్స్ ఇరగదీస్తున్నారు లిటరల్గా. లైకులు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అసలు లిటరల్గా. వీడియో పెట్టిన 5-10 నిమిషాలకి 10-15 లైక్లు వస్తున్నాయి, విషయం నాకు నా రేంజ్గా చాలా ఎక్కువ. ఎందుకంటే నేను ఈ ఫస్ట్ టైం ఈ రివ్యూస్ చేస్తున్నాను, ఇంత రావడం నాకు గ్రేట్. సో ఇంకా అలా సపోర్ట్ చేయండి బాబు. సబ్స్క్రైబర్స్ పెరగాలి, 150 సబ్స్క్రైబర్ చేయండి ఆ వీకెండ్లో, నెక్స్ట్ వీక్ లోపల ప్లీజ్. చిన్న నెంబర్ అయినా ఆనందం ఇవ్వండి నాకు. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇంకొక 1 మంత్ వరకు నేను ఏం చేస్తాను నాకే తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ ఉండేది ఇంకొక మ్యాక్సిమం అయితే 1 మంత్ ఉంటుంది, 1.5 110-115 డేస్ ఉండొచ్చు. తర్వాత నేను చేయడానికి ఇంకేముంటుందో కూడా నాకు తెలియదు లిటరల్గాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ టిల్ దట్. తర్వాత ఇంకేం కంటెంట్ రావాలో చూద్దాం, ఏదో చేయాలి, మూవీ రివ్యూస్, ఏదో వ్లాగ్స్, ఏదో చేద్దాం. బట్ అంతవరకు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నా రోస్ట్ వీడియోస్ మీకు బాగా నచ్చినాయని నాకు తెలుసు, ఎందుకంటే యునానిమస్గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నాయి. దేనికి అసలు లైక్స్కి డిస్లైక్స్కి అసలు రేషియో చూస్తుంటే నాకే పిచ్చెక్కిపోయింది. కంటెంట్ బాగా క్లిక్ అవుతుంది, ఐ ట్రై టు ఇంప్రూవ్. ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కమెంట్స్లో పెట్టండి బాస్, కమెంట్స్లో రాయండి ఏం ఫీడ్బ్యాక్ ఉండి. నేను ఇంకా హార్ష్ రోస్ట్ చేయొచ్చు, కానీ చేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి, ఎందుకంటే ఫ్యాన్ వార్స్ ఎక్కువైపోతాయి. నేను అంత తట్టుకోలేను లిటరల్గా, ఈ కమెంట్లు బూతులు అని నేను తట్టుకోలేను. సో అంతవరకు చేయను, బట్ నార్మల్ రోస్ట్ అయితే చేస్తా. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్. అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. 99% వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, జస్ట్ చూస్తారు, లైక్ కొడతారు, వెళ్ళిపోతారు, స్వైప్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇట్ విల్ హెల్ప్ అలాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. మళ్ళీ రేపు కలుద్దాం, రేపు ఎపిసోడ్తో నామినేషన్ డీటెయిల్ డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్ అండ్ బాయ్.